జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చినట్టు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను గుణపాఠాలుగా నేర్చుకున్నారు జగన్. ఆపై వచ్చే ఎన్నికలు అంత ఆషామాషిగా జరగవని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే పార్లమెంటు స్థానాలపై దృష్టి పెట్టారు. అవసరం అనుకుంటే కడప పార్లమెంటు స్థానం నుంచి తన కుమార్తె హర్షారెడ్డిని రంగంలోకి దించాలని ఆలోచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమలో పరిస్థితి చేయి దాటకూడదని భావిస్తున్నారు. ఇప్పటి నుంచి రంగరించి బలమైన అభ్యర్థులను పోటీలోకి తేవాలని చూస్తున్నారు. అందులో భాగంగా నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి అనూహ్యమైన నేతను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో నంద్యాల నుంచి బైరెడ్డి శబరి గెలిచారు. ఆమె పట్ల కూటమి పార్టీలో ప్రతికూలత ఉంది. అదే సమయంలో ఆమె సొంత ఇమేజ్ తెచ్చుకోవాలన్న ఆరాటంలో ఉన్నారు. ఈ క్రమంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఆమె దూకుడుకు కళ్లెం వేయాలంటే అదే కుటుంబానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని రంగంలోకి దించాలని జగన్ భావించినట్లు వార్తలొచ్చాయి. ఆమెకు కళ్లెం వేయడంలో జూనియర్ కంటే సీనియర్ అవసరమని జగన్ భావించారు. అందుకే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని రంగంలోకి దించనున్నట్లు ప్రచారం నడుస్తోంది. డోన్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సాధారణంగా డోన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కోట్ల కేఈ కుటుంబాలు. దశాబ్దాలుగా ఈ 2 కుటుంబాల మధ్య రాజకీయ వైరం నడిచింది. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఆ 2 కుటుంబాలు ఒకటయ్యాయి. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి పూర్వ వైభవం రావడం అంటే చాలా కష్టపడాలి. అంతకంటే మించి నంద్యాల పార్లమెంటు స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దించడం ద్వారా దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కోసం ఆలోచన చేస్తున్నారు జగన్. వచ్చే ఎన్నికల్లో డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడిని బరిలో దించి నంద్యాలలో రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రయోగించాలన్నది జగన్ ప్లాన్. తద్వారా చేజారిన నంద్యాల పార్లమెంట్ సీట్తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుపొందొచ్చన్నది జగన్ ప్రణాళిక. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అవకాశం లేకుండా పోయింది. అయితే నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించడం ద్వారా ఆ లోటును తీర్చాలని జగన్ భావించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలవాలంటే జూనియర్ కంటే సీనియర్ సేవలు అవసరం. ఇప్పటికే 5 ఏళ్ల పాటు ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో పట్టు సాధించారు. అందుకే అక్కడ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రయోగిస్తే పట్టు సాధించవచ్చు అన్నది జగన్ ప్లాన్. అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సేవలను పార్టీకి వినియోగించుకుని బుగ్గన రాజేంద్రనాథ్తో పాటు ఆయన కుమారుడిని ప్రయోగించడం ద్వారా పట్టు సాధించాలని భావిస్తున్నారు జగన్. ఇటీవల బుగ్గన పార్టీ మారతారని ప్రచారం సాగుతోంది. 5 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్న ఆయనపై అనేక అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేస్తారని ప్రచారం సాగింది. తద్వారా బుగ్గన బీజేపీలోకి పంపించాలన్న ప్లాన్ అమలు చేశారు. అయితే కేసులు పెట్టుకోండి కానీ డోంట్ కేర్ అంటూ రాజేంద్రనాథ్ రెడ్డి కూటమికి గట్టి సవాల్ విస్తున్నట్లు సమాచారం. అందుకే రాజేంద్రనాథ్ రెడ్డిని నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించడం ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ హవా చాటాలని భావిస్తున్నారు జగన్.